జై బోలో వరలక్ష్మీ మాతాకి జై. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. వరలక్ష్మి వ్రత పూర్వ వృత్తాంతం. ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడారు. ఆ ఆటలో పార్వతీదేవి ఓడిపోయింది. దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురి వాదనలు విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పారు. దాంతో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్ఠరోగం ప్రాప్తించినట్లు శపించింది. చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాప విమోచనం తెలియచేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమారస్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెప్తారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం పూర్వచరిత్ర. వరలక్ష్మి పూజా ప్రారంభం. పద్మాసరే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణీ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసురణ నమస్కృతే వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి. అనగా కమలాసనమందు కూర్చుండిన దానవు, పద్మము చేతబట్టిన దానవు, సకల జనులచే కొనియాడబడుతూ విష్ణుదేవుని భార్యవు, పాలకడలి యందు పుట్టిన దానవు, దేవాసురులచే నమస్కరింపబడిన దానవు, తామర పువ్వుల యందు నివసించు దానవునైన ఓ లక్ష్మీదేవి, నీవు మా ఎడనెల్లప్పుడూ ప్రేమతో ఉండి నీవు మా ఇంట శాశ్వతముగా నుండుము అని ధ్యానం చేయవలను. శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి: పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గంధం 1 డబ్బా, విడిపూలు, పూలదండలు 6, తమలపాకులు 30, 100 గ్రాముల వక్కలు, 50 గ్రాముల ఖర్జూరము, అగరవత్తులు, కర్పూరము, 30 రూపాయి బిళ్ళలు, ఒక తెల్ల టవలు, జాకెట్ ముక్కలు, మామిడాకులు, 1 డజన్ అరటిపళ్ళు, ఇతర 5 రకాల పళ్ళు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్ల దారము లేదా పసుపు రాసిన కంకణము, 2 రకాల స్వీట్లు, బియ్యం 2 కిలోలు, కొద్దిగా పంచామృతం లేదా ఆవు పాలు, దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్సు, ట్రేలు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఒత్తులు, అగ్గిపెట్టె, గ్లాస్ బౌల్స్. చిన్న పొట్లాల పసుపు, చిన్న పొట్లాలు కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు: ఎర్రటి రవిక వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, 5 ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి. వ్రత విధానం. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటోని అమర్చుకోవాలి. పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకొని తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అక్షంతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. కంకణం ఎలా తయారు చేయాలన్నది ఇప్పుడు చెప్తున్నాను. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 9 ముడులతో కానీ 5 ముడులతో కానీ తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజా విధానం.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించిన తర్వాత ఆచమనం చేసుకోవాలి. చేతిలో ముందుగా కొన్ని నీరు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు చేతిలో మళ్ళీ నీరు పోసుకొని ఓం కేశవాయ స్వాహ తాగాలి. మళ్ళీ చేతిలో నీళ్ళు వేసుకొని నారాయణాయ స్వాహ మూడవసారి కూడా నీరు వేసుకొని ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు చేతిలో మరికొన్ని నీరు వేసుకొని ఓం గోవిందాయ నమః చేతులు కడుక్కోండి. ఓం విష్ణవే నమః కళ్ళు తుడుచుకోవాలి. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పరిశుత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం హారయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంటు భూతపిశాచ ఏతే భూమిభారక ఏతే శామవిరోధేన బ్రహ్మకర్త సమారభే అనే శ్లోకాన్ని పఠిస్తూ 4 అక్షింతలను వెనక్కి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ ప్రాణాయామం చేయాలి. ఓం భుః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురోం. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. రెండవ భాగం ప్రారంభం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞియ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోదగిన దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యదేశే మీకు సొంత ఇల్లు అయినచో స్వగృహే అద్దె ఇంట్లో ఉన్నట్లయితే శోభన గృహే వసతి గృహే అస్మాన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే దశమ్యాం భృగవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాం శుభతిథౌ శ్రీమాత్య. ఇక్కడ మీ పేరు చెప్పాలి. గోత్రస్య స్మరణః ధర్మపత్ని శ్రీమతి గోత్రవతి గోత్రం పేరు చెప్పాలి. తర్వాత మీ భార్య పేరు చెప్పాలి. నామధేయవతి అస్మాకం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య అవిజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలప్రాప్త్యర్థం శ్రీవరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీవరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్తవిధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోషోపచార పూజాం కరిష్యే అంటూ మన కుడి చేతిలో మధ్య వేలుతో నీటిని తాకాలి. మూడవ భాగం కొనసాగింపులో మిగతా కథ చూద్దాము. అప్పటి వరకు శుభం. పునః సంకల్పం. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీవరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీవరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
सुस्थिरा भव मे गेहे सुरासुरनमस्कृते। श्रीवरलक्ष्मीदेवतायै नमः ध्यायामि। आवाहनं सर्वमङ्गलमाङ्गल्ये विष्णुवक्षस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा। श्रीवरलक्ष्मीदेवतायै नमः आवाहयामि। सिंहासनं सूर्यायुतनिभस्फूर्ते स्फुरद्रत्नविभूषिते सिंहासनमिदं देवी सीयतां सुरपूजिते। श्रीवरलक्ष्मीदेवतायै नमः रत्नसिंहासनं समर्पयामि। अर्घ्यं शुद्धोदकं च पात्रस्थं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृह्यतां हरिवल्लभे। श्रीवरलक्ष्मीदेवतायै नमः अर्घ्यं समर्पयामि। पाद्यं सुवासितजलं रम्यं सर्वतीर्थसमुद्भवं पाद्यं गृहाण देवी त्वं सर्वदेव नमस्कृते। श्रीवरलक्ष्मीदेवतायै नमः पाद्यं समर्पयामि। आचमनीयं सुवर्णं कलशानीतं चन्दनागुरुसंयुतं गृहाणाचमनं देवी मया दत्तं शुभप्रदे। श्रीवरलक्ष्मीदेवतायै नमः आचमनीयं समर्पयामि। पञ्चामृतस्नानं पयोदधिघृतोपेतं शर्करामधुसंयुतं पञ्चामृतस्नानमिदं गृहाण कमलालये। श्रीवरलक्ष्मीदेवतायै नमः पञ्चामृतस्नानं समर्पयामि। शुद्धोदकस्नानं गङ्गाजलं मयातीतं महादेवस्थिरस्थितं शुद्धोदकस्नानमिदं गृहाण विधुसोदरी। श्रीवरलक्ष्मीदेवतायै नमः शुद्धोदकस्नानं समर्पयामि। स्नानानन्तरम् आचमनीयं समर्पयामि। वस्त्रयुग्मं सुरार्चिताङ्घ्रियुगले दुकूलवसनप्रिये वस्त्रयुग्मं प्रदास्यामि गृहाण सुरपूजिते। श्रीवरलक्ष्मीदेवतायै नमः वस्त्रयुग्मं समर्पयामि। आभरणानि केयूरकङ्कणा दिव्येहारनूपुरमेखला विभूषणान्यामूल्यानि गृहाण ऋषिपूजिते। श्रीवरलक्ष्मीदेवतायै नमः आभरणानि समर्पयामि। माङ्गल्यं तप्ते हेमकृतं देवी माङ्गल्यं मङ्गलप्रदं मया समर्पितं देवी गृहाण त्वं शुभप्रदे। श्रीवरलक्ष्मीदेवतायै नमः माङ्गल्यं समर्पयामि। गन्धं कर्पूरागरुकस्तूरिरोचनादिभिरन्वितं गन्धं दास्यम्यहं देवीं प्रीत्यर्थं प्रतिगृह्यताम्। श्रीवरलक्ष्मीदेवतायै नमः गन्धं समर्पयामि। अक्षतान् धवलान् दिव्यान् शालीयान् तण्डुलान् शुभान् हरिद्राकुङ्कुमोपेतान् गृह्यतामब्धिपुत्रिके। श्रीवरलक्ष्मीदेवतायै नमः अक्षतान् समर्पयामि। पुष्पपूजा मल्लिका जाजिकुसुमैश्चम्पकैर्वकुलैरपि शतपत्रैश्च कल्हारैः पूजयामि हरिप्रिये। श्रीवरलक्ष्मीदेवतायै नमः पुष्पान् पूजयामि। చేతిలో కొన్ని పూలు అక్షింతలు తీసుకొని కలశానికి పూజ చేయాలి. అథాంగ పూజ. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానునీ పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః నస్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి.
ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. చేతిలో అక్షింతలు పూలు తీసుకొని నమః అని అనగానే కలశం మీద వేస్తూ పూజ చేసుకోవాలి. మనస్సులో ఆ వరలక్ష్మి మాతని ధ్యానిస్తూ ఉండాలి. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృతై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం రమాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనుఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీపాయై నమః. ఓం తుష్టయే నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షన్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దివ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖాయై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతాపుష్కరిణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాలాంబరై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేషగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణసీమశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవత అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. కలశ పూజ.
పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును కానీ పంచపాత్రను కానీ తీసుకొని అందులో నీరు పోసి అక్షింతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట 3 వైపులా గంధాన్ని రాసి కుంకుమను పెట్టాలి. ఈ విధంగా చేసి దానిపై కుడి చేయి నుంచి ఈ శ్లోకాన్ని వినాలి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్థిత కుక్షౌతు సాగः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదో సామవేదో యదర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతు లక్ష్మీ పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడి పైన, పూజా ద్రవ్యములపైన, పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి. కలశ పూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకొని మండపంలో తమలపాకు పైన ఉంచి వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి. పూజ అనంతరం అక్షింతలు తల మీద వేసుకోవాలి. అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. శ్రీ వరలక్ష్మీదేవి పూజా ప్రారంభం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పుష్పాని సమర్పయామి. ధూపం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహాన కమలప్రియే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ధూపమాగ్రాపయామి. దీపం. ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణమిదితా భవ. శ్రీలక్ష్మీదేవతాయై నమః. దీపం సమర్పయామి. నైవేద్యం. నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం నానాభక్షఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. పానీయం. ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పానీయం సమర్పయామి. తాంబూలం. పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యమ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు కుడి చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని లేచి నిలబడి ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనీ. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీలక్ష్మీదేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. అక్షింతలు కలశం మీద వేసి కూర్చోండి. ఇప్పుడు తోరగ్రంథి పూజ. చేతిలో కొన్ని పుష్పాలు తీసుకొని నేను నమః అనగానే ఒక్కొక్కటిగా కలశం దగ్గర ఉంచండి. తోరగ్రంథి పూజ. కమలాయై నమః. ప్రథమగంధిం పూజయామి. రమాయై నమః. ద్వితీయగ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః.
तृतीयग्रन्थिं पूजयामि विश्वजनन्यै नमः। चतुर्थग्रन्थिं पूजयामि महालक्ष्म्यै नमः। पञ्चमग्रन्थिं पूजयामि क्षीराब्धितनयायै नमः। षष्ठग्रन्थिं पूजयामि विश्वसाक्षिण्यै नमः। सप्तमग्रन्थिं पूजयामि चन्द्रसोदर्यै नमः। अष्टमग्रन्थिं पूजयामि हरिवल्लभाय नमः। नवमग्रन्थिं पूजयामि तूरबन्धनमन्त्रं बध्नामि दक्षिणहस्ते नवसूत्रं शुभप्रदं पुत्रपौत्राभिवृद्धिं च सौभाग्यं देहि मे रमे। वायनविधिः एवं सम्पूज्य कल्याणीं वरलक्ष्मीं स्वसक्ततः दातव्यं द्वादशापूपं वायनं हि द्विजातये। वायनदानमन्त्रम् इंदिरा प्रतिगृह्णातु इंदिरायै ददाति च इंदिरा तारको भाभ्याम् इंदिरायै नमो नमः। వాయనమిచ్చి అక్షింతలు పూచుకొని ఇప్పుడు వ్రతకథను చదువుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. కథా ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుక త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల యుగ్గురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి కొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి సాక్షాత్కారం. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాలని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువులు చారుమతి కళను గురించి వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ, పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలిగజ్జేలు గల్లు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి
వారిని ఇళ్లకు తీసుకువెళ్ళారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతుల్ని చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనంతో గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిరంగా వివరించాను. ఈ కథ విన్నాను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని సౌనికాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షంతులు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు, పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠాలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. కావున ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. అట్లనర్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖంబుగా జీవింతురు. ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యంబులు సిద్ధించెను. వరలక్ష్మీ వ్రతకథ సంపూర్ణం. క్షమాప్రార్థన. యస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తథాస్తు తే. అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మికా శ్రీవరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అక్షంతలు, నీళ్లు విడిచిపెట్టాలి. ఇది వరలక్ష్మీ వ్రతకల్పం సమాప్తం.